విశాఖ ఉక్కు అనేటటువంటి దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము రెండు ఉన్నప్పుడు భారతదేశపు ఎదుగుదల సాధ్యం తప్పించి అమెరికా లాగా ఉట్టి ప్రైవేటు రంగమే ఉంటే ప్రమాదం అనుకోవడానికి లేదు. అమెరికాలో కూడా ప్రభుత్వ రంగం పర్ఫెక్ట్ గానే ఉంది. ఆ సేవలకి సంబంధించినటువంటి రంగాల్లో ప్రైవేటే ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ బిజినెస్ కి సంబంధించినటువంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల విశాఖ ఉక్కు అన్నదానికి వేల ఎకరాలు ప్రజలు ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినది, వేల ఎకరాలు ప్రజలు ఇచ్చారు. ఇవాళకి ఇవాళ ఆ స్థలం మొత్తం అమ్మితే 10 విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టచ్చు, 10 కట్టచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్. ఇవాళ పక్కన స్టీల్ కి ప్రపంచవ్యాప్త గిరాకీ ఉంది. అలాంటి సందర్భంలో మన ప్రభుత్వ రంగ సంస్థని డెవలప్ చేయడం మానేసేసి దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్కి ఇచ్చేయడం ఎందుకు? పేరుకి ప్రైవేటీకరణ లేదంటూ ఒక్కొక్కటి ప్రైవేటీకరణ చేసుకొస్తున్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఒక విభాగాన్ని, ప్రధాన ఉత్పత్తి విభాగం SMS1 లో సిసిడి సెక్షన్ అప్పగింతకి సంబంధించి టెండర్లు పిలిచేశారు. ఓ పక్కన ప్రైవేటీకరణ లేదు అని చెప్తూనే విభాగాల వారి ప్రైవేటీకరణ జరిగిపోతుంది. అట్లాగే ఉద్యోగులకి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసి పడేశారు. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. నోటి మాట చేతి రాత, ప్రజలకి ప్రచారం మాత్రం వెబ్బే ఏమి లేదని చెప్తున్నారు. ఇది కరెక్టేనా? ఆత్మవిమర్శ చేసుకోవాలి. దోచి పెడుతున్నట్టే ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉండాలా, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఉట్టి ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఉంటే జనం అయిపోతారు. ఉట్టి ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలో ఉంటాయి కనుక, మెడికల్ కళాశాలలో ఉంటే జనానికి వైద్యం అందదు. రెండు పోటీ ఉంది కాబట్టి ఇప్పుడు సర్వైవ్ అవుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ కనుక లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటారు, ఇష్టం వచ్చిన రేట్లు పెడతారు. వాడే డిసైడ్ చేస్తారు. లైక్ మొన్నటి విమానయాన రంగం టైప్ లో ఆ మాత్రం కనీస కామన్ సెన్స్ లేకుండా సమర్థించుకుంటూ వస్తే అంతకంటే వెర్రితనం మరొకటి లేదు.